Hey guys, let's learn about the fundamental rights, and today we will discuss Article 12, which is a part of the fundamental rights. సో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది. అండ్ దాంట్లో నుంచి ఫస్ట్ ఆర్టికల్ 12. సో ఆర్టికల్ 12 ఏంటి అంటే స్టేట్ని డిఫైన్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన నోట్స్ని మీరు రెఫర్ చేసుకోవచ్చు, అంటే కేస్ లాస్ ఉన్నాయి. ఆర్టికల్ 12లో గవర్నమెంట్ అండ్ పార్లమెంట్, గవర్నమెంట్ అండ్ లెజిస్లేచర్, ఆల్ లోకల్ అండ్ అదర్ అథారిటీస్ అని ఉంటుంది డెఫినేషన్లో యాజ్ పర్ ది బేర్ యాక్ట్. ఈ అదర్ అథారిటీస్ కిందికి ఏమేమి వస్తాయి అనేసి నారో ఇంటర్ప్రిటేషన్, బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్ జరిగిన తర్వాత దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ అండర్ దిస్ అన్నట్టు, అంటే స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 12 అనేది పెరిగిపోయింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ వన్ థింగ్. మనకి ఆర్టికల్ 12 గురించి ఎందుకు తెలియాలి అంటే, ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయినప్పుడు ఎవరైనా ఇన్ఫ్యూజ్ చేశారు అంటే మనం ఎవరిపైన కేసేస్తాము, అది మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. సో ఆర్టికల్ 12లోని స్టేట్ డెఫినేషన్ తెలిస్తే మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మనం వేటిపైన కేసు వేయడానికి ఉంటుందో తెలుస్తుంది. సో స్టేట్ డెఫినేషన్లో ఏవైతే వస్తాయో వాటిపైన మనం కేసు వేయడానికి ఉంటుంది. అండ్ దీన్ని మనం వర్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని అంటాము. మనకి హారిజాంటల్ అండ్ ఇండైరెక్ట్ హారిజాంటల్ అప్లికేషన్ అని ఉంటుంది. హారిజాంటల్ అప్లికేషన్ అంటే ఏంటి అంటే, ఫండమెంటల్ రైట్స్ అనేవి స్టేట్ ప్లస్ ప్రైవేట్ ఇండివిజువల్స్ పైన కూడా మనం కేసు వేయడానికి ఉంటుంది. అది హారిజాంటల్ అప్లికేషన్. అది 15 clause 2 ఇంకా 23, 24 అండ్ 1 more 4 ఆర్టికల్స్ మాత్రమే హారిజాంటల్ అప్లికేషన్ ఉంటుంది. ఇండైరెక్ట్ హారిజాంటల్ అప్లికేషన్ వచ్చేసరికి ఆర్టికల్ 99, 21 అన్నట్టు. ఐ హోప్ కొత్త విషయం తెలిసింది అనుకుంటున్నాను. ఈ హారిజాంటల్ అండ్ వర్టికల్ అప్లికేషన్ అనేది చాలా వరకు ఎక్కడ కూడా మనకి నార్మల్ వీడియోస్లలో ఉండదు. యాజ్ ఇన్ డెప్త్ వెళ్తుంటే యూ విల్ గెట్ టు నో అన్నట్టు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్కమింగ్ videos, do subscribe. Thank you.